కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలువబడే తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో నకిలీ టికెట్ల బాగోతం వెలుగు చూసింది. డోనార్ రెఫరెన్స్ నకిలీ టికెట్లతో వచ్చిన భక్తులను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన ఉపేందర్ సహా మరో ఇద్దరు భక్తులు వైకుంఠం క్యూ లైన్ లో దర్శనానికి రాగా వారి టికెట్ స్కాన్ కాకపోవడంతో సిబ్బంది వెనక్కి పంపారు. వారు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి సతీష్ అనే దళారి ఆ టికెట్లు అమ్మినట్లు గుర్తించారు. 10 లక్షల దాతల నకిలీ టికెట్లను ముగ్గురు భక్తులకు ఇచ్చి వారి దగ్గర నుంచి 2,100 రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది. ఇక విజిలెన్స్ అధికారుల ఫిర్యాదులతో తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, ప్రతి నెల తిరుమలలో ఏదో ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. మరి తాజాగా నకిలీ దర్శన టికెట్లు అయితే వెలుగులోకి వచ్చాయి. మరి దీనిపై టీటీడీ పాలక మండలి ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది? రైట్, ఏదైతే హైదరాబాద్ కి చెందినటువంటి నళిని కాంత్ సహా మరో ఇద్దరు భక్తులకు కూడా సరే వైకుంఠ కాంస దర్శనానికి వెళ్లారు. రాగా అక్కడ ఉన్నటువంటి టికెట్లు ఏదైతే వాళ్ళు టికెట్లు ఏదైతే దాన్ని స్కాన్ చేసడంతో ఆ స్కాన్లు చెల్లకపోవడంతో కూడా సరే అధికారులకు వాళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అయితే సతీష్ అనే దళారి వాళ్ళకి టికెట్లు ఇచ్చినట్టయితే తెలుస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. 10 లక్షల రూపాయల దాతల టికెట్లు ముగ్గురు భక్తులకు కూడా సరే విక్రయించే పరిస్థితి అయితే ఉంది. 2,100 రూపాయలు కూడా సరే ఈ నకిలీ టికెట్లు కూడా వాళ్ళు ఇచ్చినట్టు కూడా విజిలెన్స్ అధికారులు కూడా సరే వాళ్ళు ఫిర్యాదు చేయడంతో వాళ్ళ మీద కూడా సరే 29వ తేదీ వాళ్ళ దర్శనానికి వచ్చారు. ఆ మధ్యాహ్నమే వాళ్ళ మీద కూడా సరే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కూడా ప్రస్తుతం తిరుమలలో ఉంది. అయితే గత 2 వారాలకు ముందు కూడా సరే మనం చూసుకున్నట్టయితే తిరుమలలో అయితే ప్రత్యేక ప్రవేశ టికెట్ 300 రూపాయల టికెట్లకు సంబంధించి దర్శనానికి సంబంధించి టికెట్లు కూడా ఆ నకిలీ వీళ్ళు చేస్తున్నారంటూ కూడా సరే ఇంటి దొంగలతో పాటు ఒక టాక్సీ డ్రైవర్ తో సహా గుర్తించినటువంటి అధికారులు కూడా సరే వీరి మీద ముగ్గురు మీద కూడా సరే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. పొద్దుటూరు, హైదరాబాద్, బెంగళూరుకు సంబంధించి దాదాపు 11 మంది భక్తుల దగ్గర నుంచి కూడా సరే 19,000 రూపాయలు కూడా గతంలో వసూలు చేసిన దాని వల్ల వాళ్ళు ఈ నకిలీ టికెట్లు 300 రూపాయలు టికెట్లు అమ్ముతున్నారనేసి కూడా వాళ్ళ మీద అధికారులు ఫిర్యాదు చేయడంతో డైరెక్ట్ గా పట్టుకున్నారు. ఫిర్యాదు చేసి పై అధికారులకు చెప్పడంతో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసిన అయితే గతంలో 2 వారాల ముందు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఒక గత నెల రోజు వ్యవధిలోనే ఈ నకిలీ టికెట్ల వ్యవహారం కూడా సరే ఇప్పుడు చర్చనీయాంశం అయిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే దీని మీద ప్రస్తుతం అయితే టీటీడీ అత్యవసర సమావేశం పాలక మండలి సమావేశం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే దీని మీద ఎలాంటి నిర్ణయాలు అయితే టికెట్ల వ్యవహారం అయితే ప్రతిరోజు ఈ యొక్క అదే పనిగా అయితే ఎక్కడో ఒక చోట ఆ నకిలీ టికెట్ల కొనుగోలు లేకపోతే టికెట్ బ్లాక్ లో విక్రయిస్తున్నారంటూ కూడా సరే ఫిర్యాదులు వాళ్ళకి టికెట్లు రాని పరిస్థితుల్లో కూడా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అటు విజిలెన్స్ ఆఫీసర్ కానీ లేదా తిరుమలలో ఉన్న పోలీసులు కానీ ఫిర్యాదు చేసే పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారం మీద టీటీడీ ఎలా స్పందిస్తుందని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుమలలో ఉంది. రైట్ గిరినాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.